అంటే ప్రగతి భవన్కి కన్ఫైన్ అయినప్పటికీ ఆయన అన్ని విషయాలు చూస్తున్నారంటారు. ఇప్పుడు అదే నేను ఏమంటున్నాము, కేవలం ప్రగతి భవన్కి ఆయన కన్ఫైన్ కాలేదు. ఆయన చాలా సందర్భాల్లో చాలా దగ్గరికి పోతా ఉన్నాడు. ఇలా వరంగల్కి పోతా ఉన్నాడు, మహబూబ్నగర్ పోతా ఉన్నాడు, ఎక్కడికి పోయినా కేవలం అంటే సెక్రటరియట్లో పని చేసుకునే బదులు ప్రగతి భవన్లో కూర్చొని జస్ట్ చేంజ్ ఆఫ్ హెడ్ క్వార్టర్స్ తప్ప పని విధానంలో కానీ ఆయన ప్రజలు పోవడంలో కానీ ప్రగతి భవన్లో కూడా ముఖ్యమంత్రి అంటే ఎంతమంది పోతారండి? 10 మందో 15 మందో. అసలు ముఖ్యమంత్రి భవన్ను చూడనటువంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు గతంలో. ఇవాళ ప్రగతి భవన్ను అందరూ చూసిర్రు. మత్స్యకారులు చూసిర్రు, ఆర్టీసీ కార్మికులు చూసిర్రు, అంగన్వాడీలు చూసిర్రు, ఆశాలు చూసిర్రు, యాదవులు చూసిర్రు, ఇవాళ పాడి పరిశ్రమ అభివృద్ధికి సంబంధించినటువంటి వాళ్ళు చూసిర్రు, వీఆర్ఏలు చూసిర్రు, వీఆర్ఓలు చూసిర్రు. ఇట్లా మీరు ఎన్ని వర్గాల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1/4 పాపులేషన్ కంటే ఎక్కువ మంది కూడా ఇలా ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి గారితో వచ్చి స్వయంగా మాట్లాడిపోయినటువంటి అంటే కనెక్టివిటీ అనేటువంటిది ఏ మేరకు ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఇలా చాలామంది ప్రగతి భవన్ అది ఎవరికి అది అంతపురం కాదు, అది ఒక ఓపెన్ ఇలా పరిపాలనకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి ముఖ్యమంత్రి ఎంతమందితో కనెక్ట్ అవుతున్నారు అనేటువంటిది కూడా ఇలా ప్రధాన అంశం. ఇలా దాదాపు మోర్ దెన్ 1/4 కంటే ఎక్కువ పాపులేషన్ ఇలా ప్రగతి భవన్ను సందర్శించిపోయింది. వాళ్ళ ముఖ్యమంత్రి వారితో కాంటాక్ట్లో అయ్యిండు. 23,000 మంది అవుట్ సోర్సింగ్ పిలిపించుకొని విద్యుత్ ఉద్యోగులతో మాట్లాడిండు. ఇవన్నీ కనెక్టివిటీ కోసం చేస్తున్న ప్రయత్నాలు కాదా? డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి పట్ల ఒక అచంచల విశ్వాసం ఇలా కేసీఆర్ పట్ల జనంలో ఉంది. అది ఎన్ని రాజకీయ పునరేకీకరణలు జరిగినా కాంగ్రెస్ పార్టీ కేవలం ఇక్కడ తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా దాని పరిస్థితి అట్లా ఉంది. రేపు భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఒక నేషనల్ లెవెల్లో పెద్ద ఎత్తున ఏదైనా తిరుగుబాటు వచ్చినప్పుడు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి ఊపు ఉంటుంది తప్ప ఇక్కడ కేసీఆర్కు వ్యతిరేకంగా ఎన్ని పునరేకీకరణలు జరిగినా ఇలా ప్రజలందరూ ఐక్యమైనరు. ప్రజల్లో ఏకీకరణ, ఇలా నాయకుల మధ్య ఏకీకరణ జరుగుతుంది తప్ప ప్రజల మధ్య ఏకీకరణ లేదు. సరే, చాలా విషయాలు చెప్పారండి. మీరు సుదీర్ఘకాలం ఎన్జిఓ నాయకుడిగా ఉన్నారు. సరే, తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర చాలా కీలకమైనది. మీ నేపథ్యం ఏంటి? అంటే ఒకటి మాదైతే బ్రాహ్మణ కుటుంబం. అది బ్రాహ్మణని మన ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా విచిత్రం. అసలు రామచంద్రరావు బ్రాహ్మణుడు, నేను బ్రాహ్మణుడు వెలుమాని కొంతమంది అనుకొని సామాజిక అంటే జనరల్గా కేసీఆర్కు కొద్దిగా దగ్గరగా ఉండే వారికల్లా అందరినీ వెలుమలుగా ముద్రేసేటువంటి ఒక పద్ధతి. ఆయన అకౌంట్లో మమ్మల్ని అందరినీ జమ చేస్తారు. అసలు మమ్మల్ని దేవిప్రసాదరావు అంటే వెలుమోడు అని ఓ పద్ధతిలో మాట్లాడతారు. కానీ ఆయన అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ప్రతినిధి అనేటువంటి అంశం చాలామంది తెలియదు. అసలు వాళ్ళకంటే ఎక్కువ చాలామంది ఎంత అత్యంత ప్రేమిస్తాడో మాకు దగ్గరగా చూసినటువంటి వాళ్ళకి మాకు తెలుసు. కాబట్టి డెఫినెట్గా ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పరిపాలన వల్ల ఇవాళ అందరం కూడా ఒక ప్రశంసలు వస్తున్నటువంటి తరుణం. కాబట్టి బ్రాహ్మణ్ అనేటువంటి నేను బ్రాహ్మణ్ అని చెప్పుకునే ఒక స్టేజ్ మా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చింది. ఆయన అందరం బ్రాహ్మణులం సార్, మా ఓటు పోటీ చేస్తుంది కాబట్టి మేము ఆయనకు వేస్తున్నాం ఓట్లని. నాతోనే కొంతమంది బ్రాహ్మణులు అంటే అసలు ఎవ్వరు ఉద్యమకారులు బ్రాహ్మణులు ఉండరు, ఇట్లా పనిచేయరు అనే ఒక భావనకు కొంతమంది పోవడం అనేటువంటిది నిజంగా ఒక అంటే మీరు ఎప్పుడు క్యాస్ట్ ఐడెంటిఫై కాలేదు. కాబట్టి సహజంగానే చాలామంది బ్రాహ్మణులు కూడా రామచంద్రరావు అది మీకు నష్టం జరిగింది. అంటే కొన్ని దగ్గర నష్టం జరిగినట్టు వాస్తవం కదా. ఎందుకంటే ఇద్దరం బ్రాహ్మణులం అయితే ఈయన మంచి బ్రాహ్మణుడు అని అంటే ఉద్యమాల్లో ఉన్నాడు కాబట్టి నా వైపు వచ్చేటువంటి వాళ్ళు వచ్చేది. అదొక రకమైనటువంటి. కాబట్టి మన నేపథ్యం బ్రాహ్మణ కుటుంబమైనా ఇప్పుడు కూడా. ఏ జిల్లా అండి మాది? మెదక్ జిల్లా, సిద్దిపేట దగ్గర అల్లిపూర్ గ్రామం అని ముఖ్య మన గౌరవ కేసీఆర్ గారు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం, ఇప్పుడు మా హరీష్ రావు గారు ప్రాతినిధ్యం అల్లిపూర్ గ్రామం, సిద్దిపేట నియోజకవర్గం. ఆ తర్వాత నేను ఉద్యోగరీత్యా సెటిల్ అయిందేమో మెదక్లో, మెదక్ టౌన్లో సెటిల్ అయినా కాబట్టి మెదక్ ప్రాంతంగా చేసాం. మా ఫాదర్ ఏమో మొదటి నుంచి కూడా ఆయన కమ్యూనిస్టు పార్టీలో చాలా సీరియస్గా పనిచేసి దళ సభ్యుడిగా కూడా గట్టెపల్లి మురళి అని సాయుధరహితంగా పోరాటానికి నాయకత్వం వహించినటువంటి కరీంనగర్ జిల్లా నాయకుడు గట్టెపల్లి మురళీధర్ నాయకత్వంలో ఈయన పనిచేశాడు. పనిచేసేటువంటి గ్రామంలో, మా గ్రామంలో రెడ్డిల్నే దొరలు అంటారు మా దగ్గర. వాళ్ళకు వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి ఫైట్ చేస్తే మా ఫాదర్ని గ్రామంలో ఉండకుండా పంపిస్తే మేము మళ్ళీ ఒక దగ్గరికి పోయి సెటిల్ అయిపోయినాం. మా గ్రామాలలో బాలసంతులు అంటారు కదా, మీరు ఊరు తిరిగే మా కుటుంబం కూడా అట్నే ఒక దగ్గర నుంచి తిరిగేటువంటి నిర్బంధం వల్ల తర్వాత 2 years ఆయన జైల్లో ఉన్నాడు. మా ఫాదర్ గుల్బర్గా జైల్లో. ఈ స్వాతంత్రోద్యమం మా విలేజ్ చాలా మిలిటెంట్ విలేజ్, మొత్తం బ్రిటిష్ కాలం ఫ్రీడమ్ ఫైటర్గా, తర్వాత ఫ్రీడమ్ ఫైటర్గా 2 ఏళ్ళు, తర్వాత కేంద్ర ప్రభుత్వ పెన్షన్ కూడా ఫాదర్కి వస్తాం. ఆయన మొదటి నుంచి కూడా సీరియస్ ఫైట్ చేసి తర్వాత క్రమంలో ఆయన కాంగ్రెస్కు మారిపోయి ఆయన చనిపోయేంత వరకు కూడా కాంగ్రెస్ను అత్యంతంగా నమ్మేటువంటి వాళ్ళు ఆయన ఒకటిగా. ఎందుకంటే వారికి పెన్షన్ ఇవ్వడం ఇవన్నీ ఇవ్వడం ఆయన. మా నేపథ్యం అంతా కూడా మా నాన్న మాకు స్ఫూర్తి మొదటి నుంచి కూడా. మా అమ్మ బ్రాహ్మణ కుటుంబం కానీ
ఆమె వ్యవసాయం ఆమె వృత్తి. జనరల్గా బ్రాహ్మణ్స్ వ్యవసాయం చేయరు. మా అమ్మ నాటేస్తుంది, కలవబోతుంది, మోస్తుంది, ఈ మొత్తం వ్యవసాయ రంగానికి సంబంధించిన పనులన్నీ కూడా చేస్తుంది. అంటే మా నాన్న మొత్తం ఇట్లా తిరగడం వల్ల మా కుటుంబ బాధ్యత అంతా కూడా అమ్మ మీద పడడం వల్ల మా అమ్మనే మమ్మల్ని అందరినీ పెంచి పెద్ద చేసింది. కాబట్టి మేము చాలా పూర్ ఫ్యామిలీ నుంచి ఆ పెన్షన్ వచ్చిన తర్వాత 2 పూట్ల తినేటువంటి అవకాశం వచ్చింది. అంతకుముందు మేము 2 పూట్ల తిన్నది కూడా సరిగ్గా లేదు. మా పెన్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ మా ఉద్యోగం వచ్చిన తర్వాత కొంత వెసులుబాటు. మా తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు, రంగారావు అని, మేడ్చల్లో మెదక్ జిల్లాలో టీచర్గా పనిచేస్తాడు. అక్క భారతి, మా బావ నాగేశ్వరరావు, ఇద్దరు కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళుగా ఉన్నారు. మా పిల్లలు సహజ, చైతన్య, వాళ్ళిద్దరు ఎంటెక్ చేసారు, వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అంటే మొత్తంగా కూడా మా కుటుంబ నేపథ్యం అంతా కూడా ప్రజల కోసం పనిచేసినటువంటి నేపథ్యం.